హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి రాగిని దగ్గరికి వస్తారు. రాగిని ఇన్ని రోజులు కోమాలో ఉంది అని చెప్పి ఇంకలా రాగిని స్పృహలోకి రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జేడీ అండ్ కేడీ. అమ్మ జగదాత్రి, ఆ రోజు అసలు ఏం జరిగింది? నేను చనిపోయాను అనుకున్నాను కదా అని అంటారు. కానీ ఏం జరిగిందో మేం చెప్తాం అత్తయ్య అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఎప్పుడైతే భరద్వాజ్ వాళ్ళ చెల్లి జగదాత్రి మేనత్త రాగిణిని మీనని షూట్ చేస్తాడో ఉన్నట్టుండి స్పృహ కోల్పోయి మళ్ళీ కొన ఊపిరితో కొట్టుకుంటారు రాగిణి. కేదార్, తను తను బ్రతికే ఉంది కేదార్, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని ఇంకలా జగదాత్రి జేడి కేడి ఇద్దరు హాస్పిటల్కి తీసుకువెళ్ళి, డాక్టర్, ఆవిడకి బుల్లెట్ తగిలింది, మీరే ఎలా అయినా కాపాడాలి, ఎంత ఖర్చు అయినా పర్లేదు, వీ విల్ బేర్ ఇట్ అని చెప్పి ఇంకలా చాలా హై రిస్క్ ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తారు. హార్ట్లో బుల్లెట్ ఇంప్లాంట్ అయింది మేడం, మీరు హై రిస్క్ కంటెంట్ మీద మాత్రం సైన్ చేస్తేనే మేము చేస్తాం, బతికే ఛాన్సెస్ 10% ఉన్నాయి, చనిపోయే ఛాన్సెస్ 90% ఉన్నాయని అంటారు. మాకు తన బ్రతకడం తప్ప ఇంకే ఆప్షన్ లేదు, చేయండి డాక్టర్ అని చెప్పి పాపం అలా ఆపరేషన్ అయితే చేయిస్తారు. సో ఆపరేషన్ జరిగిన తర్వాత సడన్ షాక్ వల్ల ఆవిడ కోమాలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకలా కోమాలో నుండి బయటికి వచ్చి ఇప్పుడు జగదాత్రి వాళ్ళతో మాట్లాడుతుంది. అమ్మ జగదాత్రి, సరే అర్థమైంది, మరి ఈ విషయాన్ని ఎందుకు అన్నయ్యకి రేఖకి చెప్పలేదు అని అడుగుతారు. చెప్పకపోవడానికి ఒక బలమైన కారణం ఉందత్తయ్యా. మీనన్ మిమ్మల్ని కల్లారా షూట్ చేశాడు, మీనన్ సమాజం దృష్టిలో చనిపోయాడు, కానీ మిమ్మల్ని కాల్చింది మీననేనని ఒకే ఒక్క ఆధారం సాక్ష్యం మా దగ్గర ఉన్నది, అది మీరు మాత్రమే. మీనన్ మీరు చనిపోయారు అనుకున్నాడు, కానీ మీరు బ్రతికే ఉన్నారని, మీననే మిమ్మల్ని కాల్చాడు కాబట్టి మీరొక సాక్షి ఉన్నారు అని మీనన్కి తెలీదు, అందుకే కూల్గా ఉన్నాడు. మీనన్కి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడతాడు, అందుకే మీ గురించి మేము నిజం చెప్పలేదు అని అంటారు. అవునా, మరి ఇప్పుడు ఎలా అమ్మా అని అంటారు. కేదార్ వెంటనే, జేడి ఒకవేళ మీనన్కున్న నెట్వర్క్ కారణంగా ఎక్కడున్నా తెలుసుకుంటాడు, కాబట్టి మనం రాగిణి పిన్ని గారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, కంటికి రెప్పలా మన దగ్గరే ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళడం కుదరదు, అలా అని మన ఇద్దరం కలిసి ఆవిడతో సేఫ్ హౌస్లో ఉందామన్నా మన ఇంట్లో ఏం చెప్పాలో తెలియట్లేదు అని అంటాడు. కేదార్, కేదార్ మనం మన ఇంటికి తీసుకువెళ్ళకపోవచ్చు, కానీ మన కౌశికి వదిన ఇంటికి తీసుకువెళ్ళొచ్చు కదా అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కేదార్. అంటే నువ్వేమంటున్నావు దాత్రి అని అంటారు. అవును, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ని అమలు చేయొచ్చు అని అంటారు. ఓకే దాత్రి, అర్థమైపోయింది అని ఇంకా అలా ఎంతో హ్యాపీగా ఇంటికైతే బయలుదేరుతారు. జేడి కేడి నుండి జగదాత్రి కేదార్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి అలా జగదాత్రి కేదార్ ఆటోలోండి కిందకి దిగి, మేడం రండి మేడం రండి అని లోపలికి తీసుకొస్తారు. అప్పుడే వైజయంతి, ఏందమ్మి ఎవరిని తీసుకొచ్చుండారో అని అడుగుతుంది. తను మా ప్రిన్సిపల్ మేడం డయానా గారు, ఆవిడకి కాస్త ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, వాళ్ళందరూ యుఎస్లో ఉంటారు, మేడంకి చూసుకోవడానికి ఎవరూ లేరు, అందుకే మన ఇంట్లో కొద్ది రోజులు ఉండి వెళ్తారు అని అంటారు. నమస్తే అని అంటారు రాగిణి. ఇంకా రాగిణి మాస్క్ పెట్టుకొని ఉండడం అండ్ గాగుల్స్ పెట్టుకొని ఉండడంతో రాగిణిని ఎవ్వరూ కనిపెట్టలేరు. నిషిక అప్పుడే వస్తుంది. తను దూరడానికే సందు లేదు, నీకు మళ్ళీ మెడకొక డోలా, నువ్వే ఈ ఇంట్లో ఒక అతిథి లాంటి దానివి, ఈ ఇంట్లో ఊరికే పడి తింటున్నావు, అలాంటిది ఇప్పుడు ఈవిడొకడా మాకు అని అంటారు. కౌశికి అని గట్టిగా, సారీ నిషి అని గట్టిగా అరుస్తుంది కౌశికి. ఒక్కసారిగా నిషిక ఉలిక్కి పడుతుంది. వదిన అని అంటుంది. కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా నీకు? ఆవిడకి ఎవరు లేరని చెప్తుంది కదా జగదాత్రి, అయినా జగదాత్రి ఇంటి మనిషి కాదని ఎవరన్నారు? జగదాత్రి ఈ ఇంటి మనిషే, తను ఈ ఇంట్లోనే ఉంటుంది, ఈ ఇంటి కోడలిగానే ఉంటుంది, అలాంటిది తన కోడలికి అతిథి అంటే మా అందరికీ అతిథే. జగదాత్రి, ఆవిడ ఎన్ని రోజులు ఉంటారో పర్లేదు, అంతా హెల్త్ సెట్ అయ్యాకే వెళ్ళమని చెప్దాం. డయానా గారు, ఫీల్ లైక్ యువర్ హోమ్, మీరేమీ కంగారు పడక్కర్లేదు, మీరు హ్యాపీగా ఇది మీ ఇల్లే అనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటాం, సరేనా అని అంటారు. థ్యాంక్ యూ మ్యామ్ అని అంటుంది రాగిణి. రండి మేడం, మిమ్మల్ని గెస్ట్ రూమ్లోకి తీసుకెళ్తామని ఇంకా అలా గెస్ట్ రూమ్లోకి అయితే తీసుకొని వెళ్తారు. ఇంకా నిషిక అండ్ వైజయంతి మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. గెస్ట్ రూమ్కి వెళ్ళాక రాగిణి, అమ్మ జగదాత్రి, నన్ను ఎవరు గుర్తుపట్టరు కదా అని అంటారు. అయ్యో అత్తయ్య,
మిమ్మల్ని గుర్తుపట్టే వాళ్ళైతే అక్కడే గుర్తుపట్టేవాళ్ళు కదా, కానీ గుర్తుపట్టలేరంటే మీరు ఎప్పటికీ గుర్తుపట్టలేరు. కాకపోతే మీరు కొంచెం భోజనం చేసినప్పుడే కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీకు మేము తీసుకొచ్చి పెడతాం, బట్ మీరు లేనప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసరికి ఓకే అమ్మా నేను జాగ్రత్తగా ఉంటాను అని అలా ఇంకా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా కౌశికి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. సురేష్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సురేష్ నేను తన బాధ్యతని తీసుకోలేను, ఎందుకంటే తను ఎంతో మంచిది, తన ప్రేమకి నేను పనికి రావటం లేదు అని అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది కౌశికి. కరెక్ట్గా అప్పుడే జగదాత్రి కేదార్ కౌశికి దగ్గరికి వస్తారు. వదిన ఏం ఆలోచిస్తున్నారు అని అంటారు. ఏం లేదు జగదాత్రి అని అంటుంది. వదిన నాకు అర్థమైంది, మీరు అన్నయ్య గురించే ఆలోచిస్తున్నారు కదా అని అంటారు. అంటే జగదాత్రి అని అంటారు. వదిన అన్నయ్యకి మీకు మధ్య మనస్పర్ధలన్నీ దూరం అయిపోయాయి, అలాంటప్పుడు ఇంకా మీరెందుకని దూరంగా ఉండడం? ఇదిగోండి మీకోసం మేము మూవీ టికెట్స్ తీసుకున్నాం, ఇద్దరు హ్యాపీగా మూవీకి వెళ్ళరండి అని అంటుంది జగదాత్రి. దాత్రి ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అంటారు. అప్పుడే కరెక్ట్గా బైక్పై సురేష్ ఇంటికి రీచ్ అవుతాడు. ఇంకా అలా సురేష్ని చూస్తూ ఉంటుంది కౌశికి. వదిన చూసారా, అన్నయ్య కూడా వచ్చేశాడు, ఇంకా మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు, రండి వదిన అని చెప్పి ఇంకా అలా కౌశికిని తీసుకువెళ్తూ ఉంటే సుధాకర్ అదంతా చూసి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా సుధాకర్ చూస్తూ ఉంటాడనమాట. అమ్మయ్య నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇంకా నేను కౌశికితో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు అని ఇంకా ఎంతో హ్యాపీగా అలా కౌశికిని బైక్పై తీసుకువెళ్ళి సురేష్ మూవీకి తీసుకువెళ్తాడు. అదంతా చూస్తూ జగదాత్రి కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కీర్తి పాప కూడా ఎంతో హ్యాపీగా వాళ్ళతో పాటు మూవీకి అయితే బయలుదేరుతుంది. అప్పుడే కరెక్ట్గా మూవీ మధ్యలో సురేష్కి కంటిన్యూస్గా కాల్ వస్తున్నా ఆ కాల్ అనేది కట్ చేస్తూనే ఉంటాడు. ఏంటి ఎవరు సురేష్ అని అడుగుతారు. ఏదో రాంగ్ నంబర్లే అని కాల్ కట్ చేసి ఇంకా ఏదో ఆలోచనలో పడిపోతాడు సురేష్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి ఇంకా అలా ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు. అత్తయ్య ఇప్పుడు మీ చేత్తోనే మీనన్ బయటికి వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరే ఎలా అయినా మాకు హెల్ప్ చేయాలని అంటారు. అమ్మ జగదాత్రి అలాంటి వాడి కోసం నేను నా ప్రాణాలైనా పనంగా పెట్టి వాడి గురించి అందరికీ నిజం తెలిసేలా చేస్తాను. నా వదినని పొట్టన పెట్టుకున్నాడు, నా భర్తని పొట్టన పెట్టుకున్నాడు, అలాంటిది వాడిని ఎందుకు వదులుతానమ్మా, ఖచ్చితంగా వాడి అంతు చూస్తాను అని అంటారు. సరే అత్తయ్య మీరు బ్యాక్ డోర్ నుండి వెళ్ళండి అని ఇంకా అలా మీనన్ ఉంటున్న గెస్ట్ హౌస్లోనే రాగిణిని బ్యాక్ డోర్ నుండి పంపిస్తారు. అప్పుడే కరెక్ట్గా మీనన్ అని రాగిని పిలుస్తుంది. మీనన్ ఏయ్ ఏంటి, నువ్వెవరో నాకు తెలుసులే, డ్రాగన్వే కదా అని అంటారు. కాదు రాగిణిని అని అనేసరికి ఒక్కసారిగా మీనన్ కళ్ళు తెరిచి చూస్తాడు. రాగిణి అని చెప్పి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతాడనమాట మీనన్. వెంటనే అభి అమ్మో బాయ్ 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 ఈవిడ్ని చంపేశానన్నావు కదా బాయ్, ఈవిడేంటి తిరిగి వచ్చిందని అంటారు. నన్ను చంపేశావు, అలాంటప్పుడు నిన్ను నేను ఎలా వదులుతాననుకుంటున్నావురా మీనన్ అని అంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా డ్రాగన్ చూస్తూ ఉంటుంది. సార్ ఏం సార్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు అని అంటారు. అదేంటి నీకు కనిపించట్లేదా అని అంటాడు మీనన్. నాకెక్కడ కనబడుతుంది, నాకు కనిపించట్లేదు కదా అని అంటారు. ఒక్కసారిగా ఇంకా మీనన్ హేయ్ నేను నిన్ను చంపేశాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావని అంటారు. నీపై పగ తీర్చుకోవడానికే వచ్చాను అని చెప్పేసరికి నేను నిన్ను చంపాను, నువ్వు బ్రతికి రావడం కల, కానీ నువ్వు ఆత్మగా మారడం కూడా నేను నమ్మలేకపోతున్నాను. మీనన్కి చావుండదు, మీనన్ చంపిన వాళ్ళకు కూడా బ్రతుకుండదు అనేసరికి ఒక్కసారిగా లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. ఇంకా అలా షాక్లో ఉండిపోతాడనమాట మీనన్. జేడీ కేడీ అక్కడే నిలబడి ఉంటారు. ఒరేయ్ పిచ్చోడా, నీ నోట్లో నుండి మీనన్ తెప్పించడానికేరా ఇదంతా చేసింది అని అంటారు డ్రాగన్. ఒక్కసారిగా ఇంకా మీనన్ షాక్లో ఉండిపోతాడు. ఏంటి మీనన్ షాక్ అయ్యావా? రాగిణి గారు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. నేనే కావాలని ఇలా నాటకం ఆడిచ్చాను. చనిపోయిన వ్యక్తి బ్రతికి వస్తే అరే నేను చంపిన ఆవిడేంటి బ్రతికొచ్చింది అని నువ్వు ఎగ్జైట్మెంట్తో బయటకు వస్తావు కదా, అందుకే ఇలా చేశాను. ఏంటి ఇంకా నమ్మాలని అనిపించటం లేదా అని అంటారు. జేడి నిన్ను అని
గన్ తీసేసరికి అందరూ చుట్టుముట్టేస్తారు. ఇంకా చుట్టుముట్టేసి మీనన్ తలకి గన్ పెడతారు. నువ్వు నన్ను చంపాలనుకుంటే వీళ్ళందరూ ఒక్క సెకండ్లో బుల్లెట్ దింపేస్తారు. అర్థమైంది కదా, నోరు మూసుకొని పద వెళ్దాం, నువ్వు మీనన్వే కదా అని ఇంకా అలా మీనన్నైతే కాలర్ పట్టుకొని ఈడ్చుకు వెళ్ళి జైల్లో వేస్తుంది జేడీ. ఇంక ప్రెస్ మీట్ అయితే పెడతారు. సో ప్రెస్ మీట్లో భాగంగా మీనన్ చనిపోయినట్టు అందరినీ నమ్మించాడు. బట్ ఇట్స్ ఫాల్స్ ఎజంప్షన్. మీనన్ బ్రతికే ఉన్నాడు. మీనన్ బాడీ డబుల్ని యూజ్ చేసి ఫేక్ మీనన్ని అక్కడికి పంపించి మేము షూట్ చేసేలా చేశాడు. కానీ మీనన్ బ్రతికే ఉన్నాడు. పుల్లయ్యగా వేషం మార్చుకొని మాపై ఏదో పగ తీర్చుకోవాలనుకున్నాడు. మేము తన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. జరిగింది ఇదే అని చెప్పడంతో ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు కేడి. సో మీనన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఇంకా అలా ప్రెస్ మీట్ కంప్లీట్ అయిపోయేసరికి రాగిని కూడా బ్రతికి ఉంది అని తెలిసి రేఖ పాపం పరిగెత్తుకుంటూ వచ్చి రాగిని హక్ చేసుకుంటుంది. అమ్మా అమ్మ అని హక్ చేసుకునేసరికి నాకేం కాలేదమ్మా, నేను ఇదిగో ఇక్కడే ఉన్నాను, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానమ్మా అనేసరికి పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట రేఖ. అప్పుడే హాల్లోకి వస్తుంది రాగిని. ఇంకా నిషిక వాళ్ళు కూడా వస్తారు రాగిణిని చూడ్డానికి. భరద్వాజ్, నిషిక అందరూ వచ్చి ఇంకా అలా చూస్తూ ఉంటారు. వెంటనే మీకు ఒక విషయం చెప్పాలి, వదిన గురించి ఇన్నాళ్ళు దాగిన నిజం చెప్పాలి అని అంటుంది రాగిని. ఏంటత్తయ్యా, ఆవిడ ఎంత నీచురాలో తెలిసి కూడా ఏం చెప్తావు అని అంటుంది నిషిక. నిషిక, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇన్నాళ్ళు రాక్షస్ అనుకుంటుంది వదిన, నా వదిన దేవత, కావ్య దేవత. మా ఆయన డైరీ నాకు దొరికింది. మా ఆయన డైరీ చూశాను, నిజాలన్నీ తెలుసుకున్నాను. ఆయనే లంచం తీసుకొని చాలా తప్పులు చేశాడు, పాపాలు చేశారు. అంతేకాని నా వదిన ఒక్క చిన్న తప్పు కూడా చేయలేదు. నిజం చెప్పాలంటే వదిన ఇన్స్పెక్టర్ కావ్యకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అంతా మా ఆయనే లీక్ చేశాడు. వదిన చాలా మంచిది, వదిన ఎలాంటి తప్పు చేయలేదు. డ్యూటీలో భాగంగానే తను చనిపోయింది, కానీ ఇంకేదో కాదు అని ఇంక చెప్పేసరికి ఒక్కసారిగా భరద్వాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిషిక మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంక వెంటనే అలా కావ్య ఫోటోని అక్కడ పెట్టి కావ్య ఫోటో ముందు దీపాన్ని పెట్టి ఎంతో హ్యాపీగా దండం పెట్టుకొని, వదిన, ఇన్నాళ్ళు నేను నిన్ను అవమానిస్తూ వచ్చాను, కానీ నీ కూతురు నాకు ప్రేమని పంచుతూనే వచ్చింది. జీవితంలో ఇంకెప్పటికీ నేను నిన్ను అవమానించను అని పాపం నమస్కారం పెట్టుకుంటారు. ఇంకా అలా వాళ్ళ అమ్మకి తన ఇంట్లోనే గౌరవం దక్కినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది జగదాత్రి. ఇది ఇలా ఉండగా సురేష్ ఇంకా అలా ఫోన్స్ వస్తూ ఉంటే పక్కకు వెళ్తాడు. హలో సురేష్, నేను చెప్పినట్టు చేస్తున్నావా అని అంటారు. చేస్తాను, నాకు కొంచెం టైం పడుతుంది అని అంటారు. సరే, ఆలోపు చేయి అని కాల్ కట్ అవుతుంది. సురేష్, ఎవరింతకీ అని అడుగుతారు. ఏం లేదు, ఏదో చిన్న కాల్ అంతే అని ఇంకలా సురేష్ అయితే చాలా అంటే చాలా భయపడుతూ ఉంటాడు. అప్పుడే మనందరికీ తెలిసే ఒక పెద్ద నిజం ట్విస్ట్ ఏంటంటే, జేడీ వాళ్ళు తప్పించుకొని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. దివ్యాంక మనిషి మహేషే కౌశికి గార్డెన్లో పాతి పెట్టాడు అని చెప్తారు కదా. మహేష్ అనే వ్యక్తి గురించి వెతుకుతున్నామని చెప్తారు కదా. ఆ మహేష్ ఎవరో కాదు, సురేషే మహేష్గా దివ్యాంక దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా ఇంకా దివ్యాంక, సురేష్ నాకు కావాలి, అందుకే సురేష్ని నేను ఎప్పటికీ జేడీకేడీలకి పట్టించకూడదు అని డిసైడ్ అవుతుంది. సురేష్ ఏమో మా అమ్మాయికి ఏమీ కాకూడదు, మా అమ్మని ఆ దివ్యాంక కిడ్నాప్ చేసింది, తన అవసరాలకి నన్ను వాడుకుంటుంది, మా అమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను అని ఇంకా అలా డిసైడ్ అవుతారు. అలా కౌశికిని ఎలా అయినా దెబ్బతీయాలనే ఉద్దేశంతో కూడా దివ్యాంక కొన్ని పనులు చెప్తూ ఉంటే, దివ్యాంకను అందుకే అరెస్ట్ చేయించకుండా ఆ 10 crores క్యాష్ బ్యాగ్ ఇచ్చేసి తన్ని పంపించేస్తాడు. కానీ తన విషయంలో ఎలాంటి అరెస్ట్కి పాల్పడడు సురేష్. ఇంక ఈ విషయం కౌశికికి తెలియదు. ఒకవేళ కౌశికి కానీ, జేడీకి కానీ, కేడీకి కానీ ఈ విషయం తెలిస్తే సురేష్పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? సురేష్ దివ్యాంక కోసం ముసుగులో అండర్ గ్రౌండ్లో మీనన్ కోసం పని చేస్తున్నాడు అని తెలిస్తే రియాక్షన్ ఏంటి అనే క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలి అన్నా
ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.